అగ్రనీర్గ్రామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణః సహస్రమూర్ధ విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాద్. భావం: ఇంద్రియ గ్రామాన్ని, భూతగ్రామాన్ని, విశ్వగ్రామాన్ని సక్రమంగా, సహేతుకంగా, సోద్దేశ్యంగా, సాభిప్రాయంగా తనతో పాటు ముందుకు తీసుకొని పోయే అగ్రని పరమేశ్వరుడు. ఎక్కిన నుండి ఎక్కడ నుంచి వచ్చామో, ఏ దిక్కున వెళుతున్నామో, చివరకు ఎక్కడికి చేరుకోవాలో తెలియని బాటసారులకు ప్రశస్తమైన దారిని చూపించే ఊరి పెద్ద భగవంతుడు. అతడు శ్రీమంతుడు. బాటసారులకు కావలసిన దారిభత్యం అతని దగ్గర పుష్కలంగా ఉంది. ఎవరికి ఎలాంటి పాదేహ్యం, ఎంత పరిణామంలో, ఏ రూపంలో, ఏ పరిమాణంలో అందించాలో గమనించి పంచిపెట్టే న్యాయమూర్తి విష్ణుమూర్తి. గాలి ఎలా ప్రసరిస్తుందో ఆ విధంగానే ఆ రూపంలో వాయువాహనుడు పయనిస్తాడు. జగన్నాటకుడు జగత్తును సమీరంతో సమీకరిస్తాడు. స్థలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ఋతువును బట్టి అనేక రూపాల్లో సంచరించి ప్రాణాలను నిలబెట్టే ప్రాణవాయువులాగా ప్రాణపతి అయిన పరమాత్మ 1000 రూపాల్లో, 1000 తలలతో, 1000 కళ్ళతో, 1000 కాళ్ళతో అన్ని వేళలా అంతటా సంచరిస్తూ ఉంటాడు. పైరగాలిలో, పడమటి వడగాల్పుల్లో, మలయాళం మారుతంలో, మండుటెండలలో అంతటా విశ్వావసు రూపంలో విశ్వాత్మ విస్తరించి ఉంటాడు. ఆ విశ్వరూపాన్ని సాక్షాత్కరించుకునేందుకు విశ్వభావన కావాలి. విష్ణు భావనకు, విశ్వభావనకు భేదం లేదు.